హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అన్నమాట. సో సండే రోజు మార్నింగే ప్రయాణం ఏం చేస్తున్నాము అనుకుంటున్నారా? సో ఇది వచ్చేసి 8 o'clock 8:30 ఆ టైం అన్నమాట. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. సో మా ఊరు నుండి మా అమ్మ వాళ్ళ ఇంటికి 8కి బస్సు ఉంటుందన్నమాట. సో సండేనే అండ్ నెక్స్ట్ మండే వచ్చేసి బోనాల కోసం హాలిడే వచ్చింది కదా. సో అందుకని 2 days ఉంటుంది కదా అని వెళ్తున్నాము. అండ్ మా హస్బెండ్ డ్రాప్ చేసేవారు కానీ ఆయనకి ఇంటి దగ్గర పొలం వర్క్ ఏదో ఉంది. సో అందుకని మేము బస్కి వెళ్తాంలే అన్నట్టుగా. సో బస్ ఎట్లాగో అవైలబుల్ ఉంది కదా. సో అందుకని 8:30కి అట్లా బస్సు వచ్చింది. మేము బస్సులో వచ్చేసాము. సో మేము వచ్చే వరకే మా మమ్మీ అమ్మ అంతా కుకింగ్ చేసి పెట్టేసింది అనమాట. ఈరోజు చికెన్ కర్రీ కుక్ చేస్తుంది అనమాట. సో మేము వచ్చాం కదా, మేము రాకుంటే వాళ్ళు ఎగ్స్ అట్లాంటివి వండుకునే వాళ్ళు కానీ సో మేము వచ్చేసరికి కుకింగ్ చేస్తుంది. అండ్ మా అమ్మ కూడా పొలం కాడికి వెళ్తుంది అనమాట. పొలం వర్క్ ఉంటుంది కదా, ఇప్పుడు నాట్ల సీజన్ కదా. సో ఆ పనికి వెళ్తుంది. సో అందుకని పొద్దున్నే అన్నం కూర అన్నీ వండేస్తుంది. అండ్ ఇక్కడ చూడండి మా అమ్మ వాళ్ళకు కూడా బట్టల కష్టాలు అనమాట. సో బట్టలు ఆల్మోస్ట్ ఒక పనికి వెళ్తుంది కాబట్టి ఆరేయడానికి కుదరట్లేదు. అండ్ వర్షానికి ఆరడానికి కూడా ప్లేస్ లేదు కదా. సో హ్యాండ్ వాషే చేసిందంటే ఇవన్నీ బట్టలు వచ్చేసి మార్నింగ్ ఇప్పుడు 7కి స్టార్ట్ చేసి మొత్తం అవన్నీ హ్యాండ్ వాష్ చేసింది. సో సండే రోజు కొంచెం ఏమంటే ఎండలాగా వచ్చింది. మరి ఈవినింగ్ టైంలో వర్షం పడింది అనుకుంటాను కానీ డే టైం మొత్తం మాత్రం కొంచెం ఎండలాగే ఉంది. సన్లైట్ కొంచెం వచ్చింది బట్టలు ఆరే విధంగా. సో అవన్నీ ఆరేసి పెట్టేసింది అనమాట. అండ్ మీకు ఇక్కడ ఒకటి గుర్తుందని నేను ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, సో మార్నింగ్ అంటే చిన్నప్పుడు మేము అంటే స్కూలింగ్ టైంలో ఇంటర్ టైంలో ఏమంటే అప్పుడు ఫోన్స్ ఎక్కువ ఉండేవి కాదు, ఉన్నా మేము కొనుక్కునే అంత స్టేజ్ లేకుండే. సో అప్పుడు కుకింగ్ నేర్చుకోవాలి అన్నప్పుడు ఈ సండే రోజు ఈ బుక్లో వంటలు వస్తాయి కదా. సో ఎవరి దగ్గర బుక్ దొరికితే ఆ బుక్ తీసుకొని ఆ వంటలు చూసి ఉండేవాళ్ళం. అండ్ ఇక్కడ మనకి ఆస్ట్రాలజీ వస్తుంది కదా బుక్లోనే. సో అది కూడా చూసుకునే వాళ్ళం అనమాట. మీకు ఎవరికైనా అది గుర్తుందా? అండ్ ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ పేపర్ ఏమంటే మాకు సపరేట్గా వచ్చేది నేను చూసినప్పుడు అయితే. ఇప్పుడు ఈ మధ్యలో చూడట్లే కానీ ఫోన్ వచ్చిన తర్వాత పేపర్ చూడడమే తగ్గిపోయింది కదా, అన్నీ ఫోన్లోనే. ఇలా చూడగానే ఆల్మోస్ట్ మనకు ఫోన్లోనే అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ఎవ్రీ సెకండ్ ఏది జరిగింది ఏం జరుగుతుంది అనేది వచ్చేస్తున్నాయి. బట్ అంతకుముందు అయితే ఈ కరీంనగర్ డిస్టిక్ పేపర్లో చూసుకుంటూ ఉండేవాళ్ళం. ఏమన్నా క్లాస్ ఫైట్స్ అట్లాంటివి ఏమన్నా చిన్న విషయాలు జరిగినా. ఇప్పటికీ కొంతమంది అలా ఏమన్నా మన ఊరు ఇన్సిడెంట్స్ లాంటివి జరిగితే ఫోటో తీసి మన గ్రూప్స్లో షేర్ చేస్తూ ఉంటారు కదా. సో ఇక్కడ మేము 10కి అట్లా తినేస్తున్నాం అనమాట. మా అమ్మ పొలం దగ్గరికి వెళ్ళే ముందే మేము కూడా తినేస్తున్నాం. ఎందుకంటే మా చిన్నోడు నన్ను తిననివాడని మా అమ్మ ముందే నువ్వు కూడా తినేసే అని అయిందనమాట. సో ఇక్కడ మా పెద్దోడు తినేస్తున్నాడు అండ్ నేను కూడా తినేస్తున్నాను అనమాట. చికెన్ కర్రీ అండ్ నాన్ వెజ్ ఉంటే కంపల్సరీ మనకి ఏమంటే ఆనియన్ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా. సో అందుకని తినేసాము. తిన్నాక 12 ఆ టైంకి ఇక్కడ మా తమ్ముడును మా కజిన్ పైన వాటర్ ట్యాంక్ ఉంది కదా, అందులో అంత చెత్త చెత్త ఉందని అదంతా క్లీన్ చేస్తున్నారనమాట. సో పైనుంచి అంతా క్లీన్ చేసి కింద పోస్తున్నారు. సో ఇక్కడ అది చూడండి ఎంత డస్ట్ వెళ్ళిందో, నాచులాగా ఫుల్ హెవీ గలీజ్గా ఉందన్నమాట. ఇంకా దానిపైన క్యాప్ లేకుండే, సో అందువల్ల అంతా అట్లా గలీజ్గా అయిపోయింది. సో అదంతా ఈరోజు సండే వాళ్ళకి లీవ్స్ ఉంటాయి కాబట్టి ఆ క్లీనింగ్ ప్రోగ్రామ్ మొత్తం ఈరోజు పెట్టుకున్నారు. సో ఇక్కడ ఇక వాళ్ళ వర్క్ అయిపోయిన తర్వాత ఇక్కడ వాషింగ్ మిషన్ది కూడా పైప్ ఊడిపోయింది అనమాట. ఆ పైప్ కట్ అయిపోతుంది. సో అందుకని ఏం చేశారంటే ఆ పైప్ కూడా చేంజ్ చేశారు. ఎందుకంటే బట్టలు ఉతుకుతుంటే వాటర్ అంతా ఫ్లోర్ అంతా అయిపోతున్నాయి, ఆ హోల్లో పడట్లేదు. అందుకని పైప్ చేంజ్ చేసేస్తున్నారు, పైప్ పగిలిపోయిందని. సో ఇక్కడ మళ్ళీ ఇక ఈ 2 o'clock ఆ టైంలో వర్షం వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని బట్టలన్నీ తీసేసాను. సో కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేశాను. ఈరోజు పాయసం చేయమన్నారు మా తమ్ముడు కజిన్ కూడా, నాకు కూడా తినాలనిపించింది. సో అందుకని పాయసం చేస్తున్నాను అనమాట. అండ్ నాకు ఏమైనా కుకింగ్ చేయాలి అన్నప్పుడు అయితే ఫస్ట్ కిచెన్ క్లీన్గా ఉంటేనే నేను కుకింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను. సో మళ్ళీ మా అమ్మ వచ్చేసరికి 5:30 అవుతుంది అన్నట్టుగా ఆ అంట్లు మిగిలిన అన్నీ తోమేసి ఇల్లంతా ఊడ్చేసి ఆ బట్టలు కూడా తీసి మడత పెట్టడానికి పెట్టేసుకున్నాను. సో చూసారా ఇదే పైపు చేంజ్ చేసింది. అండ్ ఈరోజు పాయసం కూడా చేస్తున్నాను. అండ్ మళ్ళీ వెదర్ ఫుల్గా క్లౌడీగా అయిపోయిందనమాట. చూడండి మళ్ళీ వర్షం వచ్చే ఛాన్సెస్ లాగా వచ్చింది. అండ్ ఇక్కడ పాయసం చేసేసుకున్నాము. సో మేము ముందే తినేస్తాం, మా అమ్మ వచ్చే వరకు వెయిట్ చేయలేదనమాట. చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా తినేస్తేనే బాగుంటుంది కదా అని తినేసాము. ఈ బట్టలన్నీ తెచ్చి బల్ల మీద వేసేసుకున్నాను అనమాట. ఎందుకంటే మేము తినేటప్పుడు వర్షం వచ్చింది అనుకో సడన్గా ఉరకాల్సి వస్తుంది. సో అందుకని అన్నీ తెచ్చేసుకొని తిన్నాము. ఇక్కడ ఇక చూడండి మా ఊళ్ళు
వీడియో కెమెరా ఆన్ చేయగానే ఏదో వాగుతున్నారు. అక్కడ అని పెడుతున్నాడు అనమాట. నేను వాయిస్ యాడ్ చేస్తాను, నా వాయిస్ ఓవర్ ఉన్నా కూడా కొంచెం వాయిస్ యాడ్ చేస్తాను చూడండి. అండ్ ఇక్కడ మా మనీ ప్లాంట్ చూపిస్తున్నాను. ఇక్కడ పిల్లలు ఈవినింగ్ టైంలో బయట ఆడుతున్నారు, వర్షం లేదు కదా, సో అందుకని బయట ఆడుకుంటున్నారు అనమాట. ఇక మా ఓడి ఇలాంటి స్టంట్లు చేస్తాడనమాట. సో ఇది చిన్న వ్లాగ్ అనమాట, ఎక్కువ షూట్ చేయలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టేక్ ఎ మూమెంట్ అండ్ సబ్స్క్రైబ్. డు నాట్ ఫర్గెట్ టు లైక్, షేర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.